ఒక గొల్లం అన్నమాట. ఆ గొల్లమల్లమ్మకు ఒక కొడుకు అయ్యిండు. అయినాక భర్త చచ్చిపోయాడు, కాలం చేసిండు. కాలం చేసిన వాళ్ళే మరి భూమి ఉండే జాగ ఉండే మరి కానీ ఆ పిల్లగాడిని పట్టుకొని ఇక సాదుకుంటా ఇంత వ్యవసాయం చేసుకుంటా ఇక అట్లనే కొన్ని 20 ఏళ్ళు గడిచింది. 20 ఏళ్ళు గడిచినాక మరి నా కొడుకు పెళ్లి చేయన్నాయి. ఎట్లా మరి అని ఆమె ఒక బీరింటి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తే అణిగిమణిగి ఉంటుందని రూపాయి కట్నం లేకుండా తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసినాక ఒక 10-15 రోజులు నెల రోజుల వరకు వాళ్ళ తల్లి వచ్చింది. ఆ పిల్ల తల్లి వచ్చి తల్లికి కాలువ నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి కడుక్కున్నది. ఇంట్లో పోయింది. ఇంట్లో పోయిన వాళ్ళ బిడ్డ అంత మంచిగా నానే అని అంటే ఏం మంచి అవ్వ ఏమని చెప్పాలి, పైసా కొత్త మా అత్త దగ్గరనే ఉంటుంది, నా దగ్గర రూపాయి ఉండదు, చేసి పెట్టుడు అవుతుంది, నాకు మా అత్త లేకుంటే మంచిగా ఉండు నా స్వతంత్రం వచ్చును అని బిడ్డ అంటది. ఆ తల్లి అంటది కదా, ఇక అది ముసలిది నీకు రూపాయి ఇవ్వకుండా చేస్తాను బిడ్డ, ఏదన్నోడు దాన్ని చేసినాకనే నేను పోతా బిడ్డ అని అత్త అంటది. ఈ తల్లి బిడ్డలు ఇద్దరు అనుకునే వరకు ఈ కొడుకు అన్నోడు కొరాడు వేసుకొని వస్తారు. నాగడి కొరాడు వేసుకొని వచ్చి ఆ సూరు కింద ఉండి అత్త ముచ్చటను భార్య ముచ్చట తింటాడు. ఇద్దరు ముచ్చటిన మా అవ్వను చంపటానికి మీరు కట్రాయి దూలం ఎట్లా చంపుతావు బిడ్డ అంటే కట్రాయి దూలం మీద పెడతా, కళ్ళు తెమ్మంట కోడిని కోపిస్తా, మంచిగా తిన్నాక తాగినాక మా అత్త అన్నాక కట్రాయి కొనిపోయి దాని తెత్తేస్తే అది చత్తదవ్వ అంటాడు. అయ్యో బిడ్డ మంచి పని చేసినావు అని అంటది. అన్నాక ఈ కొడుకు ఇంటాడు. ఈయన పోయి ఎరగనట్టే నాగడి ఇడతాడు, ఎడ్డో కాడ కట్టేస్తాడు, ఇంట్లోకి వస్తాడు. ఎప్పుడు వచ్చినావు అత్త అంటే నేను అప్పుడు వచ్చిన కాదు బిడ్డ అని అంటుంది. ఏందయ్యా మా అవ్వ రాక వచ్చిన తాళ్ళలో కోడిని కొయ్యి మన ఇంట్లో కూడపుంజు ఉన్నది, కోసిపోయి తాళ్ళలో పోయి కళ్ళు దేపు అయ్యా అంటది. కోడిని కోస్తాడు, పోతాడు, కళ్ళు పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన వాళ్ళని అవ్వని పక్క పండు కూర్చుంటాడు, అత్త అటేటు కూర్చుంటుంది, భార్య ఇటు కూర్చుంటుంది. ఇక అత్తకో రెండ పోతాడు గిలాసాలు, ఆయన తల్లికో సగం పోతాడు. అయ్యో నాకే పోతాను మీ అవ్వ పోయా రాదయ్యా అని అంటే మా అవ్వకు కూడా పోతాను అత్త నువ్వు తాగు అని అరసోల గిలాస అత్తకు 2 పోతాడు, అవ్వకు సగం పోతాడు. కళ్ళు ఈ కోడి కూర పెట్టింది, కళ్ళు పోతాను, కోడి కూర తినుకుంటా కళ్ళు తాగింది. ఇది తాగినాక ఇక మళ్ళీ అన్నం పెట్టుతాను తీసుకొచ్చి. అత్తకు 2 గంటలు వేసింది, అవ్వకు 2 గంటలు వేసింది, భర్తకు 2 గంటలు వేసింది. ఇక భోజనం పెట్టింది. చికెన్ వేసి పెట్టిన వాళ్ళే తిన్నారు. 4 గడంచెలు ఆడికిడికి పొడుగుతూ వేసుకున్నారు. దాని అవ్వగాడంచో ఆ కొడుకు పొంటి వేసింది వాళ్ళ అవ్వగాడంచో, దీని అవ్వగాడంచో దీని పొంటి వేసుకొని ఇక 4 గడంచెలు అన్నారు. ఈ కట్రాయి తీసుకొచ్చింది దూలం మీద పెట్టింది. ఆయన అత్తడేమో ఆయన అవ్వ ఇది ఎత్తెత్త నేను ఆయన అవ్వ ఎడు చేసి సత్తన స్వతంత్రం వస్తుందని ఇది చూస్తాను. వాడు నిద్రపోతలేడు, నా అవ్వ మీద ఎందుకు ఎత్తెత్తది నేను చూస్తా కదా అని భర్త నిద్రపోతలేడు. ఆయన నిద్రపోతే నేను ఎత్తేస్తానా అని ఇది నిద్రపోతలేదు. కోలు అసలు నిద్రపోతలేరు, నా అవ్వని ఎట్లా చంపుతుందని ఈ మొగడు నిద్రపోతలేడు. ఈ గొల్లమల్లమ్మ కొడుకు ఈ నిద్రపోయినట్టు చేసిండు. ఎట్లయితే అట్లయినా నిద్రపోయినట్టు చేసిండు ఈ భర్త. నిద్రపోయినాడు చేసిన వాడిని ఇక వచ్చింది. ఇక ఆయన నిద్రపోయినాడు చేయంగానే వచ్చి అది లేచింది, లేస్తేనే చూసింది. ఈయన గుర్రుకొచ్చినాడు చేయంగానే అది నిద్రపోయింది. అది నిద్రపోగానే వాని అవ్వగాడంచో దానికి వెళ్ళి తిప్పిండు, దీని అవ్వగాడంచో ఈయనకెళ్ళి తిప్పుకున్నాడు. ఏమన్నాడు కట్రాయి ఉన్నకెళ్ళి వాళ్ళ అమ్మ గడంచ పెట్టిండు, అటు పెట్టిండు. ఇక పెట్టిన వాళ్ళే గడంచ తిర్రమర్ర చేసిండు. చేసిన వాడిని ఇక ఇది లేచింది. ఇక వాడు ఎట్లయినా నిద్ర వేయండు కదా అని కట్రాయి తీసుకొచ్చింది. అత్త అనుకొని అవ్వ మీద ఎత్తేసింది. వాళ్ళ అవ్వ మీద ఎత్తేసుకున్న వాళ్ళని అవ్వ గుండు కొరికింది, పల్లెకెక్కింది. పల్లెకెక్కింది. ఈ పల్లెకెక్కిన వాళ్ళే మరిగా నేను ఇక బావుల పాలు పిండాను, బర్రెల పాలు పిండాను. నాకు స్వతంత్రం వచ్చింది 2 గంటల రాత్రి ఇక అత్త వచ్చిందా అని పాలు పిండింది. ఓ పెద్ద సర్వల పాలు పోసి కవ్వమానలు వేసి ఇక పాట పాడుతుంది. నా బుగ్గలో నా పాల బుగ్గలో నా స్వతంత్రం వచ్చింది ఓ బుగ్గలో అని అది పాడుతుంది. వీడు కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా ఏందే భార్య నువ్వే పాడతావు అని నేను పాడొద్దా అని నువ్వు ఇవాళ పొద్దుగానే లేచి పాలు పిండు కవ్వ వేసి పాలలో కవ్వ వేసి చెప్తాను అని వాడొస్తాడు. వచ్చిన వాళ్ళు అది లేచి అట్టడి పొంగనే వాడంటాడు కదా, ఓ బుగ్గలో నా పాల బుగ్గలో తెల్లారులైతే లవలివ్వలో అని వాడంటాడు. వాడు తెల్లారులైతే లవలివ్వ దానమ్మ చచ్చిపోయానని వాడు పాట పాడాడు. పాట పాడిన వాళ్ళు ఎందుకు ఇట్లా పాడుతాడు అని ఇక ఇది ఇంట్లోకి వస్తుంది.
ఈయన అత్తాడు ఈ గోలమల్లమ్మ కొడుకు. అవ్వ అవ్వ లేవే అని అంటాడు. అన్న వల్ల ఆ చేంద్ర కొడుకు అని ఆ వెనకడ బొగ్గ పనులలో వేసింది. ఆ బొగ్గుతోటి పనులు తోముకుంటా ఇక వస్తుంది. అయ్యో వీణ వచ్చింది మరి మా వేడు పోయానని అవ్వకాడికి రాగానే అవ్వ చచ్చిపోయింది. అయ్యో మా అవ్వ చచ్చిపోయా కట్టరాయిపో దూలం మీద కట్టరాయిపోడు వాడు. అవ్వ నీ మీద వాడిని అవ్వ నువ్వు చచ్చిపోతుంది అవ్వ నీది ఎడతాను. ఇక వీడు ఎడతాడు. మీకు గుసగుసలు ఎడిపోయా అత్త, మీకు గసగసలు ఎడిపోయా అత్త, నీ సూరు కింద ఉండి నేను ఇన్నా కాదు అత్త నేను అని వీడు ఎడతాడు. వీడు ఏడ్చిన వాడిని అందరు అమ్మలక్కలు అందరూ కూడిండ్రు. ఏందయ్యా మీ ఏడిపోయింది మీ కథ ఏంది ఓళ్ళకో ఏడుచుకున్న ఏడుపు మాకు అర్థమవుతలేదు అన్నాడు. ఇక దీని అవ్వ వచ్చింది. వచ్చిన వల్ల నీకు ఆ బిడ్డ మంచిగా చూసుకుంటుందా మీ అత్త అని అడిగింది. ఇంకప్పుడే నాగడు కొరాడేసుకొని వచ్చిన ఎట్లా ఇడతానని. అంత మంచిగా ఉండగా స్వతంత్రం లేదవ్వ 10 ఎకరాల భూమి ఉండేం లాభం పైసలు ఉండేం లాభం అని నా పిల్లలు చెప్పింది. దాన్ని కథం చేస్తే నీకు పైసలు చేతికి వస్తాయి బిడ్డ అని చెప్పింది మా అత్త. మరి ఎట్లా కథం చేయాలంటే బిడ్డ కోడిని కోయాలి. కళ్ళు ఇక నేను వచ్చిన కదా కళ్ళు తెస్తా కోడిని కోసి కళ్ళు తెచ్చి మీ అత్తకు నాకు పోసినట్టయితే మేము తాగుతాం. తాగినాక ఇక మీ అత్త మీద పన్నాక కట్ర ఎత్తేస్తే అది గుండు కొరకు కళ్ళకెక్కుతుంది నీకు స్వతంత్రం వస్తుంది అని అన్నది. అయ్యా అంటే ఇక మరి ఈ కథ జరిగింది. కళ్ళు పోసిన తిన్నారు. ఇక దాని అవ్వ మీద ఎత్తేస్తానని చూసింది. నేను తెలియతో గుర్రుకు వచ్చినట్టు చేయగానే అది నిద్రపోయింది. నా అవ్వ గడంచుడు తిప్పుకున్నా దాని అవ్వ గడంచే దానికి నాకెళ్ళి తిప్పుకున్నా. ఇక కట్రాయి తీసింది మా అవ్వ అనుకుని దాని అవ్వ మీద ఎత్తేసింది అని చెప్తాడు. గిసోడు పిల్ల నీకెందుకు బిడ్డ 10 ఎకరాల జమీన్ ఉండే కథ కార్ఖానా అన్నవాన్ని ఈ పిల్ల నాకు అద్దు ఇక నా అవ్వను మళ్ళా కూడా చంపుతుంది అని ఇక దానికి ఇక ఈడు దారి ఇచ్చిండు పంచాయతీ చేసుకున్నాడు. ఇది నాకు అద్దా అని అవ్వను చంపుకున్నది అది పోయింది దాని అవ్వగారింటికి. అది అంతే ఇక తిన్నరానులా ఎట్లున్నదిరా దాని అవ్వను చంపుతానంటే మరి దీని అబ్బాయి వచ్చాయి.